నెవర్ ఎవర్ టాలరేట్ పావర్టీ. దిస్ ఈజ్ అ వెరీ 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 డేంజరస్ స్పిరిట్. ఇది చాలా భయంకరమైనటువంటి దెయ్యం. ఇది చాలా భయంకరమైనటువంటి దెయ్యం. పేదరికాన్ని కలుగజేసి పేదరికములో అలాగే బంధించి ఉంచే దయ్యం అది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. మీరు ఎవరైనా కూడా చూడండి, రోగంతో గుండె నొప్పి వస్తుందని, లేకపోతే పెరాలసిస్ వచ్చిందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? నాకు వ్యాధి వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, థైరాయిడ్ వచ్చిందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు. కానీ ₹1,00,000 అప్పు తీర్చలేక, ₹1,00,000 అప్పు ఉందని చెప్పేసి చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది. అందుకే ఫైనాన్షియల్ డీమండ్స్, పావర్టీ డీమండ్స్, డీమండ్స్ ఆఫ్ డెట్, అప్పులను కలిగించే దయ్యాలు చాలా చాలా భయంకరమైన దయ్యాలు అవి. అందుకే వాడికి అవకాశం ఇవ్వకూడదు. అంటే అవసరానికి మించి నీ దగ్గర డబ్బులు ఉండాలి. అప్పుడు వాడు ఏం చేసుకోలేడు నిన్ను. చాలా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి వాడికి. సో యూ ప్రే, దేవుని అడగండి, నన్ను నడిపించండి అయ్యా, నేను ఏమి చేస్తే నా అవసరానికి మించి డబ్బులు నేను సంపాదించాను నాకు చెప్పు, నేను చేసేదానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు డూ. పెద్ద పెద్ద వాళ్ళండి, పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. కేరళలో ఒక ఆవిడ మల్లెపూలు అమ్మి లక్షలు, ఏమండి నెలకే కొన్ని లక్షలు అంటే ఆమెకి మల్లెపూలు అమ్మి. దేవుని అడగండి, దేవుడు మీకు ఐడియాస్ ఇస్తాడు. మీరు ఎంత ప్యాషన్తో అడుగుతారో అంతగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అత్యధికముగా ఆయన దీవించును గాక.